లలితాదేవి శక్తి సేనలకి బండాసుర రాక్షస సేనలకి యుద్ధం జరుగుతుంది. అయితే ఈ రాక్షసులకి తల్లి అయిన సర్పిణి అనే రాక్షసి లలితాదేవి సేనల మీదికి కొన్ని కోట్ల సర్పాలను ప్రయోగిస్తుంది. మొత్తం ఆ సర్పాలన్నీ చంపుతూ ఉన్న చనిపోయిన సర్పం నుండి ఇంకా కొన్ని వేల సర్పాలు పుట్టుకొస్తూ శక్తి సేనల మీద దాడి చేస్తున్నాయి. ఆ దాడి తట్టుకోలేక శక్తి సేనలు లలితాదేవిని ప్రార్థించారు. వెంటనే లలితాదేవి దవడలలోంచి నకులీదేవి వచ్చింది. ఈ నకులీదేవి గరుక్మంతునిపై కూర్చొని వచ్చింది. ఈ నకులీదేవి సర్పిణి అనే రాక్షసుని సంహరించి ఆమె చుట్టుపక్కల ఉన్న రాక్షసులందరినీ వధించింది. అయితే ఈ నకులీదేవిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి వాక్కుకు సంబంధించిన అన్ని శక్తులు లభిస్తాయి. అంటే అద్భుతమైన మాటలు, సంగీతాలు, వాయిద్యాలు లభిస్తాయి. అలాగే సర్పిణిని చంపింది కాబట్టి మనపై ఎవరైతే కుట్రలు చేస్తుంటారో వారి కుట్రలను వారికే తగిలేలా ఈ అమ్మవారు చేస్తుంది, మనల్ని రక్షిస్తుంది. ఈ అమ్మవారి గురించి పూర్తి వీడియో మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఆసక్తి ఉన్నవారు కింద లింక్ క్లిక్ చేసి చూడండి.